హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులపై 1500కు పైగా కేసులండి. పెన్షనర్ల పెన్షన్ బిల్లుల చెల్లింపులపై ఏపీ పెన్షనర్ల సమాఖ్య మాజీ కార్యదర్శి పూర్ణచంద్రరావు ప్రెస్ మీట్ అండి. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసినప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. 5 ఏళ్లలో ఉద్యోగులపై 1500కు పైగా అయితే కేసులు నమోదు. సిబిఎస్ఈ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్ల ఉద్యమాన్ని అణిచివేసి ఈ విధంగా జగన్ పాలనలో పిఆర్సీ, హెచ్ఆర్ఏ కూడా తగ్గించారని అయితే అంటున్నారండి. జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఉద్యోగులపై 1500కు పైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80 ఏళ్ళు పైబడిన పెన్షనర్లపైన కూడా కేసులు నమోదు చేశారని అయితే అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పథకం అంటే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని, జీతాలను పెంచాలని అంగన్వాడీ, ఆశా వర్కర్లు, కార్యకర్తలు, అలాగే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల ఉద్యమాల దౌర్జన్యంగా అణిచివేశారనేది కొంతమంది ఉద్యోగులపై నేరస్తులుగా మాదిరిగా బైండ్ ఓవర్ పెట్టారని వెల్లడించారు. సో ఈ విధంగా ఒక పక్క అణిచివేతలు కేసులు భయపెడుతూ ఉండగా, మరో పక్క అయితే బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ పెన్షన్లను హింసించుతున్నారు. సో ఎన్నికలు రావడంతో ఓట్ల కోసం ఏప్రిల్ నెల జీతం పెన్షన్ 1వ తేదీన వేశారని ఉద్యోగులను మభ్యపెట్టేందుకు ఇది కొత్త ఎత్తుగడ అయితే ఆయన వివరించడం జరిగింది. ఉద్యోగులు ఈ విధంగా జీతాలు పెన్షన్లోనూ రివర్స్ ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రతి నెల 1వ తేదీన జీతం పెన్షన్ రాక ఉద్యోగ పెన్షన్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. 15వ తేదీ నుండి ఎదురు చూస్తూ జీతాలు పెన్షన్లు వస్తే చాలు అనే స్థితికి అయితే వచ్చిన పరిస్థితి. సో ఇలా అయితే ఉంది. భారతదేశ చరిత్రలో మొదటిసారి మధ్యంతర వృత్తి ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చారు. ఐఆర్ 27% ఇస్తే ఫిట్మెంట్ 23% ఇచ్చి దీంతో ఉద్యోగుల జీతాలు తగ్గాయండి. ఇక్కడ కూడా రివర్స్ పాటించారు. ఇక 2021 ఏప్రిల్ నుండి 2022 డిసెంబర్ వరకు 21 నెలల పిఆర్సీ బకాయిలు చెల్లించలేదు. 2018 జూలై నుండి 2024 మార్చి 31 వరకు రావాల్సిన డిఏ బకాయిలు ఇవ్వలేదు. అంటే ఒక్కొక్క ఉద్యోగికి 192 నెలల బకాయిలు రావాల్సి ఉంది. సో రాష్ట్రంలో 10,000 బేసిక్ ఉన్న వారికి అయితే 70,000, బేసిక్ 20,000 ఉన్న వారికి 1,40,000 చొప్పున బకాయిలు అయితే ప్రభుత్వం పెట్టిన పరిస్థితి ఇది. సో ఈ విధంగా ఎప్పుడు చెల్లిస్తారు వీటన్నిటిని? సో ఈ విధంగా హెచ్ఆర్ఏ తగ్గించారు, ఐఆర్ ఇవ్వలేదు, పిఆర్సీ కూడా ఇవ్వలేదు అని అయితే ఈ విధంగా అంటున్నారు.